హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ వరల్డ్. ఈరోజు మనం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభించే సాల్మన్ ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ఫిష్ కాస్త ప్రైస్ ఎక్కువగా ఉంటుంది, కానీ అప్పుడప్పుడు తినడం చాలా మంచిది. ఎందుకంటే హెల్త్ పరంగా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఈ ఫిష్ జనరల్గా మార్కెట్లో ఫుల్గా అయితే అమ్మరు, ఫుల్ ఫిష్ అయితే అమ్మరు. ఎక్కువగా మనకి ఇలా ఫిల్లెట్సే కనిపిస్తూ ఉంటాయి. సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఒక 5 మినిట్స్ వేడి నీళ్ళలో నానబెడితే స్కిన్ అనేది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఒకసారి స్కిన్ రిమూవ్ చేసుకొని 3 to 4 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత కాస్త డెలికేట్గా ఉంటుంది కాబట్టి ఈ ఫిష్ని జాగ్రత్తగా మన ఫ్రై పీసెస్ని అయితే కట్ చేసుకోవాలి. అండ్ మ్యారినేషన్ కోసం ఒక బౌల్లో పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కాస్త కలర్ కోసం నేను ఇక్కడ తందూరి మసాలా తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర లేదు అంటే స్కిప్ చేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ దెన్ కార్న్ఫ్లవర్, కాస్త నిమ్మరసం, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కూడా నీట్గా పేస్ట్ లాగా కలిపేసుకోండి. కొంచెం కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకొని ఇలా కోటింగ్కి ఈజీగా ఉండేలాగా టెక్స్చర్ చూసుకొని కలుపుకుంటే సరిపోతుంది. అండ్ ముక్కలన్నిటికీ ఈజీగా మ్యారినేట్ చేసేసుకోండి. అండ్ మ్యారినేట్ చేసిన తర్వాత ఒకవేళ మీకు టైం ఉంది అనుకుంటే ఒక 10 మినిట్స్ డీప్ ఫ్రీజర్లో పెట్టుకోండి. అప్పుడు ఏంటి అంటే మనం మ్యారినేట్ చేసిందంతా కూడా ఆయిల్లో వేసినప్పుడు అటు ఇటు పోకుండా ముక్కలకి అలాగే పట్టుకొని ఉంటుంది కాబట్టి మీకు ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. నాకు ఇప్పుడు అంత టైం లేదు, సో నేను నార్మల్గానే కళాయిలో ఆయిల్ హీట్ చేసేసి ముక్కలన్నిటిని ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ ఆయిల్ కూడా మీకు అంతగా అబ్జర్వ్ చేసుకోదు, చాలా ఆయిల్ మళ్ళీ ప్యాన్లో మిగిలిపోతూ ఉంటుంది. ఒక 1-2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇలా ముక్కలన్నిటినీ కూడా కాస్త నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఊరికే తిప్పకండి. ఫస్ట్ ఒక సైడ్ అంతా కూడా నీట్గా కన్సిస్టెంట్గా ఇట్లా ఒక సైడ్ అంతా కూడా అయిపోయింది, ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడే మీరు ముక్కలన్నిటిని తిప్పండి. లేదంటే మాత్రం ఈజీగా ఇవి చెల్లా చెదరైపోతాయి అన్నమాట. సో చూసుకొని అటు ఇటు తిప్పితే అండ్ దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. పిల్లలు ఈజీగా తింటారు, ఎందుకంటే అసలు ముళ్ళే లేదు. పప్పుచారు పక్కన కానీ పప్పు పక్కన కానీ పిల్లలకి ఇస్తే చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా తింటారు. అండ్ ముక్కలన్నీ ఫ్రై అయిపోయాయి అన్ని సైడ్స్. హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకండి, కాస్త మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని అటు చూసుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టకుండా ఫ్రై చేస్తే ఈజీగా బాగుంటుందన్నమాట. అండ్ ఫస్ట్ టైం ఆయిల్ నుంచి తీసినప్పుడు టిష్యూ పేపర్లో వేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే కూడా పీల్ చేసుకుంటుంది. సో ముక్కలన్నిటిని ఇలా టిష్యూ పేపర్లో ఒక 5-10 మినిట్స్ ఉంచిన తర్వాత అప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేనైతే ఇలా చేసి 5 మినిట్స్ అయిపోయింది. సో సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. అండ్ ఆనియన్తో, లెమన్తో, లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఏదైనా కర్రీ పక్కన ఇచ్చినా లేదు ఈవినింగ్ స్నాక్ లాగా ఇచ్చినా చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి